పెట్రోల్ ధరల పెంపుతో కేంద్రం సామాన్యుల నడ్డి విరుస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. పెట్రోల్ ధరలు తగ్గించకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు శ్రీకారం చుడతామన్నారు. పెట్రోల్ ధరల పెంపు నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మారంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అంబేద్కర్ చౌక్ నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి ఉన్నా కూడా మరి అన్నదాతలు కష్టపడి పంట పండించిన వరిధాన్యాన్ని ఊహించని విధంగా వడ్ల పంట వచ్చింది. ఇంకా కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై మాపై ఉన్నది. మరి అదేవిధంగా డీజిల్ ధర పెట్రోల్ ధర పెంచిళ్ళు. మరి డీజిల్ ధర పెట్రోల్ ధర కేంద్ర ప్రభుత్వం రోజుంత పెంచుకుంటూ పోతుంటే దాని భారమంతా మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈరోజు మరి డీజిల్ ధర పెట్రోల్ ధర పెంచినందుకు నిరసనగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత వారి విగ్రహ సాక్షిగా ఈరోజు మా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మండుటెండలో వందలాది మంది ప్రజల యొక్క నేతృత్వం లోపట, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపట, స్థానిక శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో ప్రజల యొక్క అభిమానంతో, వీరందరి అభిమానంతో రాష్ట్ర మంత్రిగా నేను ఒకటే మాట నేను కేంద్ర ప్రభుత్వానికి చెప్తున్న ఈ సందర్భంగా, మీరు రాబోయే రోజుల లోపట ఈ డీజిల్ ధర పెట్రోల్ ధర విషయం లోపట